మ్మ్. ఏంటి సంగతులు? ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు నా స్టైల్లో, అంటే ఆంధ్ర స్టైల్లో, నేను ఆంధ్ర అనమాట, ఆంధ్ర స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఈ చేపల పులుసుకి మెయిన్గా మనకు కావాల్సింది మసాలా, చింతపండు రసం. ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా సెట్ అయితే దీని టేస్ట్ అబ్బా అస్సలు చెప్పక్కర్లేదు. చూసారా, ముక్క చూస్తేనే అర్థమైపోతుంది కదా ఏ విధంగా ఉడికింది అనేది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 1 స్పూన్ ఆవాలు, ఒక లవంగం, ఈ రెండు వేసి 10 సెకండ్లు వేగనివ్వండి. 10 సెకండ్లు చాలు, ఎక్కువసేపు ఉంచితే మాడిపోయే అవకాశం ఉంది. 10 సెకండ్లు అయిన తరువాత ఇందులో నేను 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ ఆనియన్ వేసిన తరువాత లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 6 నుంచి 7 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలి. అలా దిగాలంటే లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 నిమిషాలు వేగనివ్వండి. అది వేగే టైంలో ఇవన్నీ చేప ముక్కలు అనమాట. వీటికి నేను పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసి బాగా కలుపుతున్నాను. ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తాకి ఒక సెపరేట్ మసాలా ఉంది. అది నేను మీకు కుకింగ్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాం మధ్యలో చూపిస్తాను ఆ సెపరేట్ మసాలా ఏంటి అనేది. ఓకే, మరి ఇక్కడ మనకి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా, ఒక్కసారి తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మిర్చి అనేది మధ్యలోకి చీల్చండి, అంటే అర్థమైంది కదా, ఏం లేదండి మధ్యలోకి కట్ చేయమని చెప్తున్నాను. దీనితో పాటు ఒక 10 నుంచి 12 ఆకులు కరివేపాకు అయితే వేసుకోండి. అలానే ఒక టొమాటో అండి చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన టొమాటో కానీ మిర్చి కానీ బాగా వేగాలన్నమాట. 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సెగ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి. టొమాటో అనేది మెత్తపడాలి, కొంచెం టైం పడుతుంది, ఒక 4 నిమిషాలు టైం పడుతుంది. ఉడకనివ్వండి. నేను మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనిస్తాను. చూసారా, ఇక్కడ మనకి టొమాటో రంగు అనేది మారింది. నార్మల్గా టొమాటో అనేది రెడ్గా ఉంటుంది కదా, ఉడికిన తర్వాత కొంచెం రంగు అనేది మారుతుంది అనమాట, కొంచెం వైట్ కలర్లోకి అయితే వస్తుంది. అదే మనకి గుర్తు. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను బయట కొన్నది కాదు, నేనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లిపై 2 మనం మిక్సీలో వేసేసి కొద్దిగా నీళ్ళు పోస్తే మనకి పేస్ట్ అయితే వచ్చేస్తుంది. మనం చేసుకున్నదే చాలా బాగుంటుందండి కర్రీలో, బయట మీరు కొనేదానికన్నా. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట. 3 నుంచి 4 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. చూసారా, ఇప్పుడు మనం వేసిన అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మసాలాస్ కలుపుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 2 స్పూన్స్ కారం అండి, కారం కొంచెం ఎక్కువ పడుతుంది. అలానే 1 స్పూన్ ధనియాలు జీరా పౌడర్ అనమాట. ఇది మీరు మిక్సీ పట్టుకోవచ్చు ధనియాలు జీరా అనేది. దానితో పాటు లాస్ట్లో వేసింది గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా సరిపోతుంది. సాల్ట్ 1 స్పూనే ఎందుకు వేసానంటే తర్వాత ఇంకొక స్పూన్ వేస్తాను, అక్కడికి 2 స్పూన్స్ అవుతాయి. ప్లస్ స్టార్టింగ్లో మనం ఈ ముక్కలు కలుపుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు వేసుకుని అక్కడ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట, సరిపోతుంది. 4 స్పూన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ సాల్ట్ కనుక తక్కువైతే లాస్ట్లో మనం వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇప్పుడు మనం మసాలాస్ అన్నీ వేసాం కదా, చింతపండు రసం అనమాట. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. నేను తెచ్చుకున్న చేపలు వచ్చేసి 1/2 kg, దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలో వేసి మంచినీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. నానబెట్టిన తరువాత దాన్ని బాగా కలపండి, కలిపి పిసకండి మొత్తం చేతిలో పెట్టి. అప్పుడు మీకు రసం మొత్తం కూడా దిగిపోతుంది. ఆ రసం నేను పోసాను అనమాట, అదే చింతపండు రసం. సో రసం పోసిన తర్వాత మనకి ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఇలా బుడగలుగా వస్తుంది కదా, అంటే ఎప్పుడైతే మనకి ఉడకటం స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను స్టార్టింగ్లో చేప ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఉప్పు కారం పసుపు వేసి, అవి ఇందులో అయితే వేసేద్దాం. వేసేసి ఇప్పుడు మనం ఏదో చికెన్ కర్రీ కలిపినట్టు కలపకూడదండి. చికెన్ కర్రీ ఎలా చేస్తాం, నార్మల్గా మనం గరిటె పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు కలుపుకోవచ్చు, ఏం కాదు. బట్ ఇది అలా కలపకూడదు. అలా కలిపితే ఏమవుతుందంటే చేప ముక్కలన్నీ కూడా ఇరిగిపోతాయి అన్నమాట. ఇరిగిపోయి అందులో ఉన్న ముళ్ళు, చేప ముక్కల్లో మనకి ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులన్నీ కూడా పులుసులోకి వచ్చేసి టేస్ట్ అంతా చెడిపోతుంది. టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ ఆ ముళ్ళన్నీ కలిసిపోయి మొత్తం ముళ్ళు ఏరుకుంటమే సరిపోద్ది, కర్రీ తినేది ఏమీ ఉండదు. సో ఏం చేయాలంటే ఇక్కడ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ అలా పెట్టేసి జస్ట్ మన బాండీ ఉంది కదా, అంటే మన బౌల్ ఉంది కదా, దాన్ని తిప్పుకుంటామే. అర్థమైంది కదా, గెరిటి మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు నేను లో సెగలో, అసలు సెగే పెట్టలేదు, లో సెగలో 20 నిమిషాలు ఉడికిచ్చాను.
అర్థమైందా? సెగ అసలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. నిదానంగా ఉడుకుతుంది, ఒక్క 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మన కర్రీ ఈ విధంగా ఉంది, రెడీ అయిపోయినట్టే. ఇది వేడి వేడి రైస్లోకి అద్దరిపోతుంది. అలా వేడి వేడి రైస్లో పులుసు కలుపుకొని ఈ ముక్క నంచుకొని తింటే దాని టేస్టే నెక్స్ట్ లెవెల్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలి అని చెప్పండి, నేను చేస్తాను. ఓకే మరి, బాయ్.